ఇక్కడ హరీష్ రావు కూడా మెజారిటీ తగ్గింది కదా సార్. ఎప్పుడు 1,00,000 మెజారిటీ వచ్చి హరీష్ రావు అది ఎవరు అసలు దాన్ని ఎవరు ఫోకస్ చేయట్లేదు అసలు. అంటే ఎందుకంటే ఎంత తగ్గిందని ఆయన మరి 10,000 మెజార్టీ ఏం రాలేదు కదా. ఆ వచ్చిన మెజార్టీ కూడా భారీ మెజార్టీ, 85,000 వరకు వచ్చినది. భారీ మెజార్టీ కాదు, అది కూడా 85,000 మెజార్టీ అంటే చిన్న మెజార్టీ ఏం కాదు కదా. సో నేను ఏమంటున్నానంటే ఇప్పుడు హరీష్ రావుకు మెజార్టీ వచ్చి తగ్గిందా లేకపోతే పెరిగిందా అని కాదు అంశం. కేటీఆర్ మెజార్టీ పెరిగిందా తగ్గిందా అనేది కాదు ఇక్కడ. అసలు కేసీఆర్ కానీ కేసీఆర్ గ్రూప్ కానీ ఆ టీఆర్ఎస్ థింక్ ట్యాంక్ కానీ అసలు ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని కలలో కూడా కలగనలేదు ఇక్కడ కూడా. అంటే కాంగ్రెస్కి సీఎం ఫేస్ ఎవరున్నారు? 10 మంది సీఎంలని అప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రచారంలో జనాలు వేయరు అన్న దాంట్లో లేరు. అయితే నేను 10 అంశాలు ఉన్నాయి వీళ్ళు గెలుపులని ఎందుకంటున్నానంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసీఆర్ అహంకారం ఇష్టపడిన సెక్షన్ ఓటేలా, అవినీతి పాలన ఉందని ఇష్టపడే సెక్షన్ ఓటేలేదు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు నచ్చి సెక్షన్ కాంగ్రెస్ కోటేసింది. దళిత బంధు ఫెయిల్యూర్ అని చెప్పి కాంగ్రెస్ కోటేశారు. లోకల్ ఎమ్మెల్యే నచ్చక కాంగ్రెస్ కోటేశారు. అవును, ఇట్లా రకరకాల కారణాలు. అంటే కానీ హైదరాబాద్ ఏమైంది సార్, హైదరాబాద్ వరకు వచ్చేవరకు ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ గెలవలేదు. ఇంకా బీజేపీ వాళ్ళు 8 చోట్ల, అంటే ముఖ్యంగా హైదరాబాద్ లో సెకండ్ ప్లేస్ చాలా మంది వచ్చినారు. అవును, అంటే హైదరాబాద్లో ఏమైపోయింది అంటే మేజర్గా మన గతంలో అనుకున్నట్టుగా కాంగ్రెస్ లీడర్షిప్ అనేది టోటల్గా మైగ్రేట్ అయిపోయింది. కాంగ్రెస్లో ఉన్న లీడర్లు అందరూ కూడా ఎక్కువ వరకు టీఆర్ఎస్లో లేదా బీజేపీలోకి వెళ్ళడం జరిగింది. సో అక్కడ మీకు ఎక్సెప్ట్ ఒక 2 నుంచి 3 కాన్స్టిట్యున్సీలు తప్ప పెద్దగా ప్రభావితం చేసే నాయకులు ఎవరు లేరు హైదరాబాద్ ఉన్న క్యాడర్ అంతా కూడా మన టీఆర్ఎస్ అండ్ బీజేపీలోకి వెళ్ళింది. కాబట్టి అర్బన్ ఏరియాలో బీజేపీ బాగా ఓట్ షేర్ తెచ్చుకుంది. కాబట్టి అదంతా కూడా ఏముంటుంది, అది యాంటీ గవర్నమెంట్ ఓటే. కాబట్టి ఆ కాంగ్రెస్ వచ్చే పడేటువంటి ఓటును వాళ్ళు కట్ చేశారు. కాబట్టి ఆ రకంగా రిజల్ట్ వచ్చింది. చాలామంది ఏమంటున్నారంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, అది ఒక అంశం కావచ్చు. కేవలం హైదరాబాదులో ఐటీ బాగుందని, కేవలం హైదరాబాద్లో ఫ్లైఓవర్లు అయ్యాయని, రోడ్లు బాగున్నాయనే అంశంతో ఎలక్షన్లో టీఆర్ఎస్ కోటేసినట్టే నేను మాత్రం నమ్మను. అక్కడ కూడా ఖచ్చితంగా కారణాలు ఉన్నాయి, అదొక అంశం కావచ్చు. బట్ అక్కడ స్ట్రాంగ్గా కాంగ్రెస్ లీడర్షిప్ లేదు, అది మెయిన్ కాదు. ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకుంటే అంజన్ కుమార్ యాదవ్ కానీ మన ఫిరోజ్ ఖాన్ కూడా గెలుస్తాడని చాలా సర్వేలు చెప్పినాయి. ఎందుకు ఆయన బాగా ఫైట్ చేస్తున్నాడు, ఎప్పటికప్పుడు ఎప్పుడు యాక్టివ్ ఉంటాడు. అలాంటి వాళ్ళు ఓడిపోయినారు. అది కూడా అంటే ఇది ఒక డిఫరెంట్ ఇష్యూ. ఏది ఫిరోజ్ ఖాన్ది అంటే చాలామందికి నమ్మకున్నా కొంతమంది అంటే అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు చెప్పేది వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అక్కడ దొంగ ఓట్లు, నకిలీ ఓట్లు ఖచ్చితంగా ఒక 15,000 నుంచి 20,000 ఉంటాయి. వాళ్ళ దగ్గర పోలింగ్ బూత్లో వేరే వాడు కూర్చున్న పరిస్థితి ఉండదు ఇంత ఈవీఎం అయినా కూడా. సో మీరు గమనిస్తే 2018 ఎలక్షన్లలో అస్దోద్దీన్ ఓవైసీ ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పోలింగ్ బూత్ ఏజెంట్ అబ్జెక్షన్ చేస్తే దొంగ ఓటు అని చెప్పి కర్ర పట్టుకొని కుక్కని బాధినట్టు బాధాడు. 18లో ఏమి యాక్షన్ ఉండదు, వాళ్ళకి ఎదురుపడి పోలేరు. ఫిరోజ్ ఖాన్ చెప్పేది కూడా ఏంటంటే ఈ 15,000 కూడా దొంగ ఓట్లు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ దొంగ ఓట్లు పోతే అప్పుడే నేను గెలుస్తా. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఓటర్ ఐడి కార్డుకి ఆధార్కి అనుసంధానం కావాలి, లింక్ పెట్టాలా అనేటువంటిది మాట్లాడుతున్నాడు కదా. అది ఖచ్చితంగా ఎంత లేదన్నా ముస్లిం టెరిటరీ కాబట్టి. అంటే దురదృష్టం ఏంటంటే ఆయన మంచి మానవతావాది, అన్ని మతాలని నమ్మేటువంటి వ్యక్తి. అంటే కొందరు గుళ్ళకు పోతాడు, జై శ్రీరామ్ అంటాడు, వాళ్ళ అన్ని మతాలపై గౌరవం అనే వ్యక్తి. అన్ఫార్చునేట్లీ నాంపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా హిందువుల జనాభా ఎక్కువ లేదు. అక్కడ ఎక్కువైంది, కనీసం ఒక 10,000-15,000 ఓట్లు హిందువుల జనాభా ఉన్నా కూడా బహుశా ఈయనకి ఓట్లు అదనంగా ఫిరోజ్ ఖాన్కి వచ్చేటివి. నాట్ 10,000-15,000, మేబీ 20,000-25,000 ఉండి ఉంటే ఖచ్చితంగా వన్ సైడ్గా పడేది. అదొక కారణం అయి ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నానంటే ఎంఐఎం ప్రాబల్యము ఎట్లాగైతే కొంతమంది మెజారిటీ హిందువులు ఎక్కడైతే కాన్స్టిట్యున్సీలు ఉంటారో అక్కడ బాగా మజ్లిస్ గెలవద్దు అనుకుని బీజేపీ కోట్లు ఎట్లయితే పడతాయో, హైదరాబాద్లో కూడా కొన్ని ఏరియాల్లో అరే బీజేపీ రావద్దు, మా ఎంఐఎం గెలవాలా, డెవలప్మెంట్ చేసినా సరే చేయకున్నా సరే అనే భావనలు కూడా ఇస్తారు కదా. అది సార్ అలాగే ఇప్పుడు 2 నెలల్లో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. సో లోక్సభ ఎన్నికల్లో స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ముఖ్యంగా కేటీఆర్ ఆల్రెడీ దెబ్బ పడింది, నేను బౌన్స్ బ్యాక్ అవుతా అని చెప్పిండు. ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేలు కూడా 40 లోపే ఉన్నారు. అయితే ఎట్లా బౌన్స్ బ్యాక్ అంటే ఇప్పుడు ఆయన ముంగట ఉన్న పెద్ద సవాలే. ఎందుకంటే మొన్ననే అన్నాడు కేసీఆరే
ఢీ కొట్టేది అంటే మోడీని ఢీ కొట్టేది కేసీఆర్ ఎప్పుడు మోడీ మీద కొట్లాడుతుండే వీళ్ళు పోయి కలిసినారని చెప్పి లూజ్ టాక్ లాగా చేసి అంటే గత ఎన్నికల్లో అంటే ఎంపీ ఎన్నికల్లో కూడా సారు కారు 16 బాగా అనిపించింది. సారు కారు 16 సక్సెస్ కాలేదు, 9 వచ్చినాయి. సో ఈసారి 9 సిట్టింగ్ ఉన్నాయి ఎంపీలు బీఆర్ఎస్కి. వాళ్ళ ముందున్న సవాల్ ఏంది, ఎన్ని గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు? ఇది మంచి క్వశ్చన్ యాక్చువల్. ఇప్పుడు మొన్న అసెంబ్లీలు ఎన్నికలు అయిపోయినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేసే పనిలో వాళ్ళు ఉన్నారు. సరే ఎన్ని చేస్తారు, ఎంత సీరియస్గా చేస్తారు అనేది సెకండరీ. ముందుగా 100 రోజులు సమయం ఇద్దామని అనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరేందో వాళ్ళ స్ట్రాటజీ మార్చుకొని వారం 10 రోజులకే స్టార్ట్ చేశారు. నేను ప్రధానంగా దానికి నేను కారణం ఏమనుకుంటున్నానంటే ఆల్రెడీ జనంలో పలచనైపోతున్నాము. ఒకటి ఎలక్ట్రిసిటీ ఇష్యూలో, కాళేశ్వరం దాంట్లో వ్యక్తిగతంగా చాలా నిధులు అటు ఇటు మళ్లించారనే దానిలో మీకు గవర్నమెంట్ రాగానే చాలామంది అధికారులు కూడా రిజైన్ చేయడం, రిజిగ్నేషన్, వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకోవడం, లేకపోతే రాకపోవడం, కలవకపోవడం ఇవన్నీ జరిగినాయి కదా. ఈ పరిణామం లోపల ఎట్లా ఉంటుంది గవర్నమెంట్, ఏముంటుంది అనేటువంటి ఒక మీమాంస ఒకటి. తర్వాత టీఆర్ఎస్ పార్టీ చులకనైపోయిందని చెప్పేసి కానీ మనం 100 రోజుల దాకా మనం ఆగితే ఇక మొత్తం మనము దుకాణం సర్దుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి బహుశా వాళ్ళు స్ట్రాటజీ మార్చుకున్నట్టున్నారు. ఇక వెంటనే అడగడం స్టార్ట్ చేశారు. ఏది ఎక్కడ పోయింది రైతు భరోసా, రైతు బంధు చేస్తున్నారు లేదు, ఎక్కడ పోయింది మీ మహాలక్ష్మి పథకం కింద 2000 ఎక్కడ పోయింది, గ్యాస్ ఎప్పుడు ఇస్తారు, రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎప్పుడు ఇస్తారు, ఇట్లా చేయడం స్టార్ట్ చేసినారు. సో ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసు అంటే జనంలో ఇప్పుడే వీటి మీద అడిగితే బాగుండదు, 9.5 ఏళ్ళు 10 ఏళ్ళ అధికారం ఉండి మనం కూడా కొన్ని చేయలేకపోయినాం కదా మరి అని వాళ్ళకి ఉన్నా మనం 100 రోజుల దాకా అయితే అసలు ఉన్న పార్టీ ఉంటుందా పోతా అనేటువంటి భయంలో వాళ్ళు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెష్ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో రీసెంట్ విన్ అంటే ఇప్పుడే తాజా గెలుపుతోటి చాలా తాజాగా హుషారుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇంకా ఎంపీ ఎన్నికలలోకి జిల్లాల వారీగా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ వారీగా కూడా ఇన్ఛార్జ్లను వేసుకున్న సందర్భం ఉంది. టీఆర్ఎస్ పార్టీ కూడా సీరియస్గా ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా సార్? ఉంటుంది. కొన్ని సీట్లలో ట్రయాంగిల్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉండదు. కొన్ని సీట్లలో బీఆర్ఎస్ ఉంటుంది. కానీ మీరు అన్నట్టు ఉత్తర తెలంగాణ, నార్త్ తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది కొన్ని జిల్లాల్లో. ఓకే, అంటే మెదక్, ఆదిలాబాద్, జహీరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్ట్ ఆఫ్ కరీంనగర్ అంటే కొన్ని సీట్లలో ట్రయాంగిల్ పోటీ ఉంటుంది, త్రిముఖ పోటీ ఉంటుంది. మెజార్టీ సీట్లలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. మళ్ళీ ఇటు సౌత్కి వచ్చేసరికి ఇట్స్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటుంది.